నమస్తే, వెల్కమ్ టు ఆద్య టీవీ. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సినీ పరిశోధకులు ఇమ్మంది రామారావు గారు. నమస్తే అండి రామారావు గారు. నమస్తే అండి రామారావు గారు. దర్శకత్వానికి సంబంధించి కనుక మనం మాట్లాడుకుంటే మొట్టమొదటిగా మనం మాట్లాడుకునే పేరు దర్శక బ్రహ్మ అని పేరు తెచ్చుకున్న సి పుల్లయ్య గారి గురించి. ఆయన ఎలాగా దర్శకుడిగా మారారు, అప్పట్లో ఏం జరిగింది? ఇక్కడ కొన్ని సరదా విషయాలు చెప్పాలి. ఈయన కాకినాడలో మన కల్పన టాక్స్ ఉంది కదా, అలా సామూర్తి అంతా చెమ్మాను నీరుగా ఉండేది. కాకినాడ పట్టాలకు ముందు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వెళ్తే సి పుల్లయ్య ఇల్లు ఉండేది అన్నమాట. సి పుల్లయ్య గారితో నాకు ఎందుకు అంత మంచి అనుబంధం అంటే, సి పుల్లయ్య గారి ఇంట్లో పనిచేసేటువంటి బూడమ్మ, అంటే భర్త లేడు, బోర్డు ఉంది కనుక అప్పుడు పేరు బోడమ్మ అని పేరు పెట్టేశారు. ఇంకో పేరు ఏదైనా ఉన్నా సరే అది అంటే ఆవిడ ఇంట్లో పనిచేసేది అన్నమాట. అంటే సి పుల్లయ్య గారు సిఎస్ రావు ఉన్నంత వరకు పనిచేసేది. మమ్మల్ని తీసుకెళ్ళేది అన్నమాట. పెద్ద కోరమసాలు ఇవన్నీ ఉండేవి. మేము ఎందుకు వెళ్ళేవారంటే అక్కడ ఇంట్లో మంచి టిఫిన్ దొరుకుద్ది, అందుకు వెళ్ళేవారు. మీరు ఆయన మైసాలు ఇలా చూసినట్టు పారిపోవడం అంతే. మాకు అప్పుడు కాకినాడలో మరి టిఫిన్ పెట్టేవారా మీరు వెళ్తే? ఫుడ్ ఆవిడ చేతులు ఉంది కదా, వంట మనిషి కదా. ఆ ఫుడ్ అంటే ఆవిడ ఇష్టమే. ఎవరికి ఏం పెట్టినా, ఏం చేసినా, భోజనం పెట్టినా ఆవిడ ఇష్టమే. అందుకే తీసుకెళ్ళేది. రకరకాల వెరైటీలు ఉంటాయి, బిర్యానీలే ఉంటాయి. నేను కొంచెం ఫుడ్ ప్రియని, నేను భోజన ప్రియుడిని. అలా అంటే ఆ ఇంటితో అలా పరిచయం మాట. ఆయన సినిమా అంటే చాలా అభిలాష. ఆయన కలకత్తా వెళ్ళి ఈస్ట్ ఇండియా కంపెనీలో కొన్నాళ్ళు పనిచేసి సినిమా మేకింగ్ నేర్చుకున్నాడు ఒకటి. రెండవది ఏంటంటే, ఆయనకి మన భారతదేశంలో ఒక థియేటర్ల నిర్మాణం కావాలి అని ఉద్యమం మొదలుపెట్టిన వ్యక్తి ఎవరంటే సి పుల్లయ్య గారు అన్నమాట. అంటే సినిమాలు బాగా వృద్ధి చెందాలంటే ఒక పల్లెటూరులో కూడా 4 సినిమా థియేటర్లని నిర్మించాలి అని ఆ ఉద్యమం తలపెట్టిన వ్యక్తి సి పుల్లయ్య. ఎవరైనా సినిమా థియేటర్ కట్టుకుంటామంటే తగిన సలహాలు, సూచనలు ఇచ్చి ఆర్థిక సహాయం కూడా చేసేవాడు సి పుల్లయ్య. ఆర్థిక సహాయం అంటే ఒక 500 రూపాయలు ఎంతో ఇచ్చేవారు. అదే పెద్ద సహాయం ఆ రోజుల్లో. పూజ ఖర్చులు వచ్చాయి కదా. తర్వాత ఆయన ముందు లవకుశ అనుకుంటా సినిమా ఆయన చేశాడు. ఒక మామూలుగా అంటే ఒక మూకీ చిత్రంగానే చెప్పుకోవచ్చు దాన్ని. భక్త ప్రహ్లాద 1930 ఓల్డ్ హెచ్ఎం రెడ్డి సినిమా తల్లికి మాటలు నేర్చుకున్నవాడు. కానీ సినిమా మొదట్లో ఎలా ఉండాలో డిజైన్ చేసిన వ్యక్తి మాత్రం సి పుల్లయ్య గారు. సి పుల్లయ్య గారు ఆయన ఎందుకు అంత రాణించలేకపోయారంటే, ఆయన సినిమాలో యాక్ట్ చేస్తున్నటువంటి పెద్ద ఆర్టిస్టులు ఎన్టీ రామారావు గారు, నాగేశ్వరరావు గారు, అంజలీదేవి ఇట్లాంటి వాళ్ళు కూడా కళ్ళెర చేసి కుట్టినంత పని చేసేవాడు. కుట్టేవాడు కాదు కానీ ఇలా మీసం పెట్టి ఇలా చూసేసరికి ఏడు చేసేవారు అనమాట. అంత ఉండేది. మరి సినిమా చరిత్రని నిర్మించిన వాడు సి పుల్లయ్య గారు అన్నమాట. కాకినాడ నుంచి ఉన్నటువంటి ఆర్టిస్టులు అందరినీ కూడా ముందు రేలంగ్ గారిని రప్పించాడు, జోగినాథం గారిని రప్పించాడు. పుల్లయ్య గారే మెక్కారు చెప్తున్నాను. అందుకే ఇవి చరిత్ర తెలియాలనే. రేలంగి అంటే రేలంగి నటుడుగా కాదు, రేలంగి మంచి ప్రొడక్షన్ మేనేజరు. అంటే పుల్లయ్య గారికి కుడుబుదం. ఆయన వెళ్ళి ఆర్టిస్టులు వెతుక్కోలేడు కదా. ఆ రోజుల్లో ఆడవాళ్ళు అసలు దొరికేవారు కాదు, ఆర్టిస్టులు వెతుక్కునేవారు కాదు. కానీ రేలంగి వెళ్ళి ఇవన్నీ చేసుకొచ్చాడనమాట. అంజమ్మని తీసుకొచ్చాడు, అంజమ్మ మొగుడు ఆదినారాయణ తీసుకొచ్చాడు, జోగినాథ్ అన్నాడు గురువు గారు. కాకినాడ అంటే మన రేలంగి గారు గురువు గారు జోగినాథం గారు, ఆయన తీసుకొచ్చారు. సూర్యకాంతాన్ని తీసుకొచ్చాడు. అలాగే ఇక్కడ జ్యోతి సిస్టర్స్ గీతాంజలి వాళ్ళని తీసుకొచ్చాడు. ఎంతమందిని తీసుకొచ్చాడు రేలంగి గారు. అందువల్ల ఆ రేలంగి గారు ఆయనకి బాగా కుడుబుదంలాగా ఉండేవాడు. సినిమాలు చేసేవాడు. సినిమాల్లో క్వాలిటీ ఏమైనా తప్పినట్టయితే మాత్రం క్షమించేవాడు కాదు. ఆయన దర్శక పితామహ అనవచ్చు మాట. లవకుశ సినిమా బహుశా ఆయనది లాస్ట్ సినిమా చెప్పుకోవచ్చు. లవకుశ ఒకటిని మన పరమానంద శిష్యుల కథ అనే సినిమా. అంతకుముందు పరమానంద శిష్యుల కథ ఎవరు కస్తూరి శివరావు డబ్బంతా ఖర్చు పెట్టి
ఆయన ఓన్గా డైరెక్షన్ చేసి పరమానంద శిష్యులు కత్తీసి బజార్ని పట్టాడు. రూపాయి లేదు. ఇక్కడ నీకు ఒక విషయం చెప్పాలి, ఇండస్ట్రీ ఎంత దగులుబాజీ ఇండస్ట్రీ అంటే ఆయన పాపం సినిమా తీసి నిర్మాతగా డైరెక్షన్ చేసి డబ్బు కోల్పోయిన ఉంటే, ఆయన బాధల్లో ఆయన ఉంటే ఏమని పుకారు లేక చేశారు తెలుసిన? ఆయన సినిమా షూటింగ్కి రాడండి, ఆ షూటింగ్ టైంలో తాగేస్తుంటాడండి, 24 గంటలు మార్నింగ్ ఆ మందుతోనే మొహం కొడుకుంటాడు, మందుతోనే పడుకుంటాడు. ఇట్లాంటి పుకార్లు పుట్టించారమ్మా. ఎవరికి? శివరావు గారికి. పాపం చాలా బాధపడ్డాడన్నమాట ఆయన. పరమానంద శిష్యులు కదా, హిట్ మూవీనే కదండి అది. ఆ హిట్ మూవీ తీసింది మన సి పుల్లయ్య గారు. అంటే పరమానందయ్య శిష్యులు కథ సినిమా ప్రస్తావన వచ్చింది కాబట్టి కస్తూరి శివరావు గారి పేరు చెప్పారు. కానీ అదే పరమానందయ్య శిష్యుల కథని సి పుల్లయ్య గారు తీశారు. బ్రహ్మాండంగా ఎవరెవరు, రాజబాబు, పద్మనాభము, అల్లు రామలింగయ్య, గణేష్, వీళ్ళందరూ ఉన్నారు కదా, వీళ్ళందరినీ పోటీ ప్రసాద్ వీళ్ళందరూ చేశారు కదా. మొత్తం ఆ పరమానంద శిష్యులు అందరూ కూడా ఆయన అంటే యాక్ట్ చేయించాడనమాట. అది పెద్ద సూపర్ హిట్. ఎన్టీ రామారావు, కేఆర్ విజయ యాక్ట్ చేసిన సినిమా అన్నమాట. అని ఇక్కడ ప్రస్తావన ఏంటంటే పరమానంద శిష్యులకు తీసినటువంటి ఇంకొక ప్రొడ్యూసరు, డైరెక్టరు నేలమట్టం అయిపోయాడని చెప్తున్నాను. ఎప్పుడైతే నేలమట్టం అయిపోయాడో ఆయన మీద పుకార్లు బయలుదేరాయి. అంటే ఉదయం లేవడం కాస్త ఆ మందుతో మొహం కొడుకుంటాడండి, పడుకోవడం కూడా మందుతో మొహం కొడుకుంటాడండి. ఆయన అసలు పూర్తిగా షూటింగుల్లో వచ్చి యాక్ట్ చేయలేకపోతున్నాడు అని చెప్పేసి ఆయన పొట్ట కొట్టింది ఈ ఇండస్ట్రీకి. ఇక్కడ మీకు చెప్పాల్సింది మిగతా ప్రేక్షకులకు కూడా తెలియంది ఏంటంటే, ఇండస్ట్రీలో నాగేశ్వరరావు గారికి, రామారావు గారికి, సావిత్రమ్మకి, ఎస్వి రంగారావు గారికి కూడా లేనటువంటి బ్యూక్ అనే కారు శివరావుకు ఉండేది. నల్లటి కారు మీద వచ్చేసి గ్లాసుకు బట్టలు వేసుకొని ఆ పాండీ బజార్లో నుంచొని ఈ పక్క జోబీలో 100 నోట్లు, మిగతా డినామినేషన్ ఉంది కదా, నోట్లు పెట్టుకొని ఎవరు వస్తే వాళ్ళకి ఎలాగ ఇచ్చేసినటువంటి కస్తూరి శివరావు గారు అదే పాండీ బజార్కి బ్యూక్ కారు లేక ఒక పాడైపోయిన సైకిల్తో తొక్కుకుంటూ వచ్చి ఆయాసపడి ఎవరైనా కూల్ డ్రింక్ ఇప్పిస్తారేమో చూసి, ఎవరైనా టీ ఇప్పిస్తారేమో చూసి అలా సొమ్మసిల్లిపై కూర్చునిపోయిన రోజులు ఎన్నో ఉన్నాయి. మరి ఇంత మంచిగా సెటిల్ అయిన పెద్ద పెద్ద ఆర్టిస్టులు అందరూ కొంచెం కూడా సపోర్ట్ చేయలేదు. ఎవరు? ఇది సినిమా ఇండస్ట్రీ అమ్మా. జమున చనిపోయింది, ఎంతమంది వచ్చారమ్మా? జమున ఎంత సర్వీస్ చేసింది అంటే సందర్భం వచ్చింది కాబట్టి చెప్పుకుంటున్నా, కానీ ఎంతమంది వచ్చారమ్మా? అందువల్ల మరి జమున అంటే ఒక జగపతి బాబు తండ్రి తాను మొట్టమొదటి సినిమా చేసింది ఆవిడ. మరి ఎవరు వెళ్ళాలి కదా, గుర్తుండవు, అది కదా. అలాంటిది ఇది తెలియతిక్కాను. కస్తూరి శివరావు గారు తెనాలి వెళ్ళి నాటకం వేసి చచ్చిపోతే తెనాలి నుంచి మద్రాసు రావడానికి 3 రోజులు పట్టింది. ఆ శవాన్ని ఎవరూ తీసుకొని రాలేదు, సగం దూరం తీసుకొచ్చి పడేశారు. మళ్ళీ ఇంకెవరో బతిమారుకుంటే మరికొంచెం సగం దూరం తీసుకొచ్చి పడేశారు. 7 పిల్లలు. ఆ తర్వాత 3వ రోజున ఆ శవం ఇంటికి వెళ్ళిందన్నమాట. ఇట్లాంటి దయనీయమైనటువంటి కథలు ఉంటాయి సినిమా ఫీల్డ్లో. అవి కూడా ప్రేక్షకులు తెలుసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ఇవన్నీ ఎవరు చెప్పరు కాదు కదా, వినేవారు కొంచెం ఎక్కడున్నా వాళ్ళ ఆత్మశాంతించాలని ఒక కన్నీరు పూట రాణిస్తే చాలమ్మా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.